హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షన్ల కోసం 4,000 కోట్లు సిద్ధం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూసేయండి. ఉద్యోగ పెన్షన్ అందరికీ కూడా శుభవార్త. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఇంకా వివరాలకు వచ్చినట్లయితే పదవీ కాలం ముగుస్తూ ఉన్న దశలో సొంత వారికి బిల్లులు చెల్లింపుల కోసం వైకాపా ప్రభుత్వం ఎడాపెడా రుణాలు తీసుకుంటోంది. ఏప్రిల్ 1 నుంచి 14 వరకు అయితే ఈ 44 రోజుల్లోనే సుమారుగా 17,000 కోట్ల రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మరో 4,000 కోట్ల కోసం అప్పుగా అయితే ఆర్బీఐ తలుపు తట్టిందండి. సో కార్పొరేషన్ నుంచి చేసిన అప్పులు దీనికి అదనం. సో ఖనిజాభివృద్ధి సంస్థ నుంచే 7,000 కోట్లు రావాల్సి ఉంది. నాబార్డ్ అలాగే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులకు అలాగే ప్రత్యేక అసిస్టెన్స్కి కింద అయితే కేంద్రం నుంచి వచ్చిన అప్పులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు తదితర వాటి కింద పెద్ద మొత్తాల్లో నిధులు ఖజానాకు అయితే అందాయంటున్నారు. సో అవన్నీ కూడా అనుమాయులకు బిల్లుల రూపంలో చెల్లించేదే అని అయితే చెప్తున్నారండి. ఇప్పుడు 23 ఏళ్ల కాలానికి 10,000 కోట్లు, అలాగే 22 ఏళ్ల కాలానికి 1,000 కోట్లు, 21 ఏళ్ల కాలానికి మరొక 1,000 కోట్లు, ఈ విధంగా 4,000 కోట్లు అండి సుమారుగా. ఈ విధంగా 16 ఏళ్లకు మరొక 500 కోట్లు, 9 ఏళ్లకు మరొక 500 కోట్లు చెల్లించే పేరుతో రుణం తీసుకుని అయితే సెక్యూరిటీ వేలం పెట్టింది. సో మరి ఈ 4,000 కోట్ల రుణం కోసం అయితే ఆర్బీఐ తలుపు తట్టిన ఏపీ సర్కార్ అండి. సో వీటితో అయినా కూడా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని అయితే ఆశిస్తున్నాను. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.